ఆపదలన్నీ తీర్చేటోడు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, అందరినీ సల్లగా చూసే కొండంత దేవుడు ఆ సింహాద్రి అప్పన్న. అందుకే ఏడాదికి ఒకసారి స్వామి చందనోత్సవం నాడు నిజరూప దర్శనం చేసుకోనికే భక్తులు పోటెత్తుతారు. ఎప్పటి లెక్కనే ఈసారి కూడా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసిర్రు. అప్పన్న దర్శనానికి గట్టిగా వచ్చిర్రు భక్తులు. కానీ గాచారం పాడుగాను అంత మంచిగా ఉన్నది అని అనుకుంటే ఇగో గిట్లయ్యింది. ఏడాదికి 365 రోజులు ఉంటే అందులో ఒక్కరోజు మాత్రమే సింహాద్రి అప్పన్న నిజ రూపంలో దర్శనమిస్తాడు. తతిమ రోజులల్లా స్వామి విగ్రహానికి చల్లటి చందనంతోని నిండుగా పూత పూస్తారు. అందుకే స్వామి నిజ రూప దర్శనం కొరకు భక్తులు ఏటకిదే టైంలో సింహాద్రి కొండకు సితం పోతుంటారు. ఈసారి కూడా వారం 10 దినాల ముందు నుంచే సర్కారోళ్ళు ఏర్పాట్లు చేసిండ్రు. లీడర్ సాబులు కూడా ఎప్పటికప్పుడు పనులన్నీ చెకింగ్లు చేసిండ్రు. కానీ గాచారం ఎట్ట పాడైందో ఏమో, 300 రూపాయల టికెట్ లైన్ మీద గోడ కూలిపడ్డది. మాయి పొద్దుగాలినే దర్శనానికి పోవాలని అక్కడనే ఉన్న భక్తుల మీద ఆ గోడ కూలిపడుతోని మొత్తం 7 మంది జీవిడిచిండ్రు. అందులో 2 సాఫ్ట్వేర్ కొలువు చేసే ఆలుమగలు కూడా ఉన్నారు. ఇంకింతమందికి దెబ్బలు తగిలితే దావకనకేసుకుపోయిండ్రు. ముచ్చట తెలిసిన వెంటనే సీఎం బాబు సారు ఎట్లయింది ఏం కథ అనేది బయట పెట్టి ఆ గోడ కట్టిన వాళ్ళని గట్టిగా అరుచుకోవాలి అన్నట్టు చెప్పిండట. 25 లక్షల పరిహారం కూడా ప్రకటించిండ్రు. మంగళవారం అర్ధరాత్రి దాటినాక గాలివాన దబాయించి కొట్టిందట. గాలివాన చేయబట్టే కొత్తగా కట్టిన గోడ కూలింది అంటున్నారు. ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి ఈ వైఫల్యం ఏ విధంగా జరిగింది అనే దాని మీద 8 మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఈ గోడ కూలిపోవడం మీద కూడా ఇవాళ ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. గుట్టల మీదకేంచి నీళ్లు దాబాయించి కిందికి దునికేటాలకు కొత్తగా కట్టిన గోడ కూలింది అన్నట్టు చెప్పిండు మంత్రి సారు. ఇట్లుంటే మాజీ సీఎం జగన్ సారు కూడా పరామర్శకు పోయిండు. నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రభుత్వానికి, అయ్యా నాడు తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఘటనైనా కూడా ఈ రోజు చందనోత్సవానికి సంబంధించిన జరిగిన ఘటనైనా కూడా ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది, ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా. లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలికొన్నారు. గిట్ల సర్కారోళ్ళ మీద గట్టిగానే దుబ్బెత్తిపోసిండు. ఇంకో దిక్కు అటు భక్తుల దర్శనాలు ఎప్పట్లెక్కనే నడిచినాయి. మళ్ళా ఎటువంటి తిప్పలు కాకుండా ఆఫీసర్లు అన్ని తీరుల ఏర్పాట్లు చేసిండ్రు. సింహాచలం కొండలన్నీ నారాయణ నామంతోని మారుమోగినాయి. అయితే ఫ్యాన్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూస్తుంటేనే గోడ గులిన ముచ్చట మీద రాజకీయం గట్టిగానే నడిచేటట్టున్నది కదా అనుకుంటారట చాలా మంది.